శ్రీశైల మహాక్షేత్ర పర్యటనలో భాగంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున బ్రహ్మరాంబ అమ్మవార్లను దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అర్ధరాత్రి ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 25 లక్షల నోట్ల కట్టలు కాలిపోకుండా సేఫ్ గా ఊపిరి పీల్చుకున్నారు ఎస్బీఐ అధికారులు. నంద్యాల రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లు, కందిపప్పు, సోనా బియ్యం తక్కువ ధరకు అందుబాటులో, ప్రజలు వినియోగించుకోండి. జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ వెల్లడి. నంద్యాల కళారాధన ఆధ్వర్యంలో ప్రారంభమైన మాతృభూమికి కళార్చన సాంస్కృతిక పోటీలు ప్రారంభించిన డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమాదకరంగా మారిన ఎండిన చెట్టును తొలగించాలని వేడుకుంటున్న రోగులు, వారి సహాయకులు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారు ఎలాంటి ప్రమాదం చేసినా తల్లిదండ్రులు, వాహన యాజమానులకు చట్ట ప్రకారం శిక్షలు తప్పవు. ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు. నంద్యాల జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం పుట్టింటి పట్టు చీర సారె సమర్పించిన పలువురు భక్తులు. పుట్టిన పిల్లలు తల్లి పాలు తాగడం వారి హక్కు. ప్రపంచ తల్లిపాల దినోత్సవం విద్యార్థులకు అవగాహన సదస్సు డాక్టర్ వసుధరాణి. నంద్యాల విశ్వనగర్ లో సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు, వృద్ధులకు పింఛన్లు పంపిణీ. మంత్రి ఫారూక్ తోని నంద్యాల అభివృద్ధి శ్రీకారం. సిద్ధేశ్వరం వద్ద కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ కి బదులు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి.